ఒక ఆవిడకి ఇంట్లో కష్టమైపోయిందండి, భక్తురాలు, విశ్వాసి. ఇల్లు జర కష్టమైపోతుంటే సమీపంలో ఉన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగిందంట. ఎచ్చాలు ఏవేవి కావాలో అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళి ఇవన్నీ కావాలండి, కొద్దిగా డబ్బులు రొటేషన్ అయినప్పుడు ఇస్తాను అంటే, లేదు లేదు పో, అప్పులు లేవు పో, నీకు యేసుప్రభు ఇస్తాడుగా, నీకు యేసుప్రభు ఇస్తాడుగా, అన్నిటికీ ప్రభువే అంటారుగా, ఏం ఈలే నా దగ్గరికి వచ్చావు, లేదులే పో అన్నాడంట. సరేనని వెళ్ళింది. ఆమె వెళ్ళి నాకు వెళ్తా ఉంటే వీడికి ఐడియా వచ్చింది. వచ్చి ఆమె అడిగిన లిస్టు మొత్తం పొట్లాలు కట్టించి అవన్నీ ప్యాక్ చేయించి అంతా ఏర్పాటు చేసి వాడి షాపులో పనిచేసే వాడికి ఇచ్చి, అరే అదిగా పోతుంది చూడు, ఆమె ఇల్లు తెలుసు అంటే, తెలుసు ఆ సమీపంలోనే ఉంటుంది కదంటే, వెళ్ళి తలుపు తట్టి ఆమెకి ఇవి ఇచ్చి, ఆమె తీసుకుంటున్నప్పుడు ఇవి సైతాన్ ఇచ్చాడని చెప్పురా, ఆమె తీసుకుంటుందో తీసుకోదో చూద్దాం అన్నా. ఈ సైతానోడికి నీ తెలివితేటలు ఉంటే దేవుని బిడ్డకి ఎన్ని ఉండాలి? చూడు, ఆమె అవసరతతో వాడు ఆటలు చూడు, డబల్ కట్టి పంపించాడు ఆమెను ఎటకారం చేయడానికి. ఎందుకంటే ఆమె తీసుకోదని ఈ నమ్మకం. సైతాన్ ఇచ్చాడంటే తీసుకోదు కదా. ఆడు తీసుకెళ్ళేదంతా అక్కడ దించి తలుపు కొట్టాడు. ఆమె తలుపు తీసింది. ఇదిగోండి తీసుకోండి, మీకే పంపించారు అంటే, అవునయ్యా, హలో తీసుకుంటున్నావా? తీసుకుంటానయ్యా. ఎవరు పంపించారో తెలుసా? ఎవరు? సైతాను పంపించాడు. అప్పుడు ఆమె ఆగి వెనక్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటుందేమో అనుకున్నాడు వీడు కూడా. ఆమె అనుకుంది ఇంకా సంతోషంగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని తీసుకెళ్ళి లోపల పెట్టిందని. తీసుకెళ్ళి లోపల పెట్టి తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడు. ఇదేంది, సైతాన్ ఇచ్చాడన్నా తీసుకున్నావు ఏంది అంటే, ఒరే పిచ్చోడ, నా దేవుడు ఆశ్చర్యకరుడు రా, నా అవసరం తీర్చడానికి సైతాను కూడా వాడుకున్నాడు రా ఆయన.